అమర్ పిల్లలు బాగి వీళ్ళందరూ కలిసి హైదరాబాద్కి బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక బయట అమర్ పిల్లలు వీళ్ళందరూ కూడా క్యాబ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే మనోహరి ఒక చోట నిలబడి ఉంటుంది. అప్పుడు బాగి మనోహరి దగ్గరికి వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే అప్పుడు బాగి, ఆ రోజు నేను కొడైకెనాల్కి వచ్చినప్పుడు నువ్వు నన్ను కలిసావు కదా అని చెప్పి అంటూ ఉంటే అవును అని మనోహరి అంటూ ఉంటుంది. ఆ రోజు నేను ఆరు అక్కని కలవడానికి వస్తున్నానని నీకు తెలుసు. నేను అడ్రస్ గురించి అడిగినప్పుడు నువ్వు కావాలని అక్క నేను కలవకుండా నా ఫోన్ పగిలిపోయేలాగా చేశావు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఆ రోజు నేను కలవడానికి వచ్చింది ఆరు అక్కనని, నేను రావాల్సింది ఈ ఇంటికి అని నాకు తెలిసిపోయింది అని చెప్పి బాగి అనడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఆ నిజం నాకు తెలియకుండా నువ్వు ఎంత జాగ్రత్త పడ్డావో మొత్తం కూడా నాకు అర్థమైంది. నేను కలవాలనుకున్న కొడైకెనాల్ అక్క ఆరు అక్క ఇద్దరు ఒకటే అన్న విషయం నీకు తెలిసి కూడా నాకు తెలియకుండా ఎందుకు జాగ్రత్త పడ్డావని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు మనోహరి, నువ్వు ఆరుని ఎంతలా అభిమానిస్తున్నావో నాకు తెలుసు కదా బాగి. ఆరు చనిపోయిందనే నిజం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవో, అందుకే ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డానని చెప్పి మనోహరి అంటూ ఉంటే లేదు మనోహరి, నీ మెంటాలిటీ అటువంటిది కాదు. ఎదుటి వాళ్ళు బాధపడతారని తెలిస్తే నువ్వు ఇంకా బాధ పెట్టే రకానివే కానీ ఇలా నిజాన్ని దాచిపెట్టే రకానివి కాదు. ఆయన పిల్లలు నేనే ఆర్జే భాగ్య అని తెలిసిన తర్వాత ఆరు ఒక్క గురించి నాకు చెబితే నేను బాధపడతానని ఇన్ని రోజులు ఆ నిజాన్ని వాళ్ళలోనే దాచిపెట్టారు. వాళ్ళంటే నా బాధ చూడలేక ఆ నిజాన్ని దాచిపెట్టారు. కానీ నువ్వు దాచిపెట్టావంటే ఖచ్చితంగా నేను ఆరు అక్క గురించి నిజం తెలుసుకుంటే ఎక్కడ తన చావుకి కారణమైన నీ కుట్రలన్నీ బయట పెడతానేమోనని భయపడే నువ్వు ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టావు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆరు చావు విషయంలో నేను కుట్రలు చేయడం ఏంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక చాలు మనోహరి, నటించింది చాలు. ఒకప్పుడు ఆయన నిన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చి ఆరు అక్కని పెళ్లి చేసుకున్నారని అప్పటి నుండే నువ్వు కోపం పెంచుకున్నావు. ఆరు అక్కతో మంచిగా ఉన్నట్టుగా నటిస్తూ వెన్నుపోటు పొడిచి తన ప్రాణాలు పోయేలాగా చేశావు. ఇదంతా నాకు తెలిసినా కూడా ఇన్ని రోజులు ఆయన ముందు ఎందుకు బయట పెట్టలేదో తెలుసా? సరైన సాక్ష్యాలు లేవు కాబట్టి. కానీ ఈ రోజు నుండి నా ఫోకస్ అంతా కూడా నీ మీదే ఉంటుంది. నీలో ఉన్న అసలైన హంతకురాల్ని బయటకు తీస్తాను. ఆయన ముందు నిన్ను దోషిగా నిలబెడతాను. ఆరు అక్కకు న్యాయం చేస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటే ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అవును, ఆరు చావుకి కారణం నేనే. కానీ ఆ విషయం అమర్ ఎప్పటికీ కనిపెట్టలేడు. నువ్వు కూడా నన్ను ఏమి చేయలేవు, ఎందుకంటే ఇక్కడున్నది మనోహరి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి, నువ్వు మనోహరి అయి ఉండొచ్చు కానీ ఇక్కడుంది బాగుమతి. ఇప్పటి వరకు నేను కూల్గా ఉంటే ఎలా ఉన్నానో చూసావు, ఇప్పటి నుండి వైలెంట్గా ఉంటే ఎలా ఉంటానో చూస్తావు. ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా 24 గంటలు నువ్వు ఏం చేస్తున్నావో మొత్తం కూడా బయటకు తీస్తాను. ఆరు ఒక్క విషయంలో ఎన్ని కుట్రలు చేశావో అవన్నీ కూడా బయట పెడతాను. నీకు పెళ్ళైంది కదా, నీ భర్త ఎవరో, నీ పిల్లలెవరో, ఇదంతా కూడా నేను ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి బాగి ఎంతో స్ట్రాంగ్గా మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ రోజు నుండి సరిగ్గా ఒక వారం రోజుల్లో నీ కుట్రలన్నీ బయట పెడతానంటూ బాగి మనోహరితో ఛాలెంజ్ చేస్తుంది. ఇక ఇంతలో అమర్ బాగిని పిలుస్తూ ఉంటాడు. బాగి, ఫ్లైట్కి టైం అవుతుంది, వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటే మనోహరి బాగి ఇద్దరు కూడా ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటారు. తర్వాత అందరూ కలిసి హైదరాబాద్ బయలుదేరి వచ్చేస్తారు. నిర్మలమ్మ, సదాశివం గారు ఇద్దరు కూడా అమర్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమర్ వాళ్ళు తిరిగి ఇంటికి రాగానే, రండిరా, మీరు 4 రోజులు కొడైకెనాల్ వెళ్ళారో లేదో ఇల్లంతా బోసిపోయింది, మళ్ళీ మీ రాకతో ఇల్లు కలకల్లాడిపోతుంది అని చెప్పి నిర్మలమ్మ, సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక పిల్లలు నానమ్మ, తాతయ్య అంటూ
వాళ్ళని హగ్ చేసుకొని పలకరిస్తూ ఉంటారు. అమ్మ బాగి ట్రిప్ బాగా జరిగిందా అని చెప్పి అంటూ ఉంటే, బాగానే జరిగింది మావయ్య అని చెప్పి బాగి అలా డల్గా లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, ఏమైంది బాగీకి, ఎందుకు అలా ఉంది అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటారు. ఏమో తెలీదు నానమ్మ, నిన్నటి నుండి మిస్ అమ్మ అలాగే ఉంది, ఏమైందని అడిగితే హెడ్ఏక్ అని చెప్పింది అని పిల్లలు అంటూ ఉంటారు. ఇక నిర్మలమ్మ సదాశివం గారితో, ఏమండి బాగి ఎందుకు అలా ఉందో మనం తెలుసుకోవాలి, ఒకవేళ వీడు కొడైకెనాల్లో బాగిని ఏమైనా అనుంటాడా, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి ఉంటుందా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక బాగి గదిలోకి వచ్చేసిన తర్వాత సదాశివం గారు అమర్ని పిలుస్తారు. నాన్న అమర్, కొడైకెనాల్లో బాగికి నీకు మధ్య ఏదైనా గొడవ జరిగిందా, ఎందుకు తను అలా డల్గా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అమర్ అటువంటిదేమీ లేదు నాన్న, నేను అడిగితే హెల్త్ బాగోలేదా అని చెప్పింది, ఇప్పుడే వెళ్ళి ఎందుకు అలా ఉందో తెలుసుకుంటాను అని చెప్పి అమర్ గదిలోకి వస్తాడు. ఇక అలా అమర్ బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత బాగి కన్నీళ్లను తుడుచుకుంటూ కనీసం అమర్ వైపు కూడా చూడకుండా, నేను వెళ్ళి భోజనానికి సిద్ధం చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అమర్ బాగి చేయి పట్టుకుంటాడు. బాగి నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటో చెప్పండి అని బాగి అమర్ కళ్ళలోకి సూటిగా చూడకుండా పక్కకు చూస్తూ ఉంటే, ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు బాగి, ఎందుకు అలా ఉన్నావు, నిన్నటి నుండి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు నీలాగా లేవు, నీలో చాలా మార్పు వచ్చింది, దేని గురించో ఆలోచిస్తూ నీలో నువ్వు ఎంతో బాధపడుతున్నావు, ఆ బాధకి కారణం ఏంటి, నాకు చెప్పకూడదా అని అమర్ అంటూ ఉంటాడు. అలా అమర్ తన కళ్ళల్లోకి చూస్తూ నిజం చెప్పమని అడుగుతూ ఉంటే బాగి ఉండబట్టలేక అమర్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది బాగి, ఎవరైనా ఏమైనా అన్నారా, ఎందుకు ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నావని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. దాంతో బాగి, నాకు నిజం తెలిసిపోయిందండి, నేను కలవాలనుకుంటున్న కొడైకెనాల్ అక్క, ఆరు అక్క ఇద్దరు ఒకటేనని నేను తెలుసుకున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటే అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. బాగి, అది నీతో ఈ విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదంటే అని అమర్ అంటూ ఉంటే, వద్దండి, మీరు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను బాధపడతాననే కదా ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టారు, కొద్ది రోజుల పరిచయానికే అక్క నాకు ఎంతో దగ్గరైంది, అటువంటి అక్క చనిపోయిందన్న నిజం తెలిసి నేనే తట్టుకోలేకపోతున్నాను, అటువంటిది మీరందరూ ఎలా ఉన్నారో తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి బాగి అమర్ని పట్టుకొని ఎంతో ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు అక్క నన్ను కలవకపోవడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అనుకున్నాను, కానీ ఇలా అక్క చనిపోతుందని అస్సలు ఊహించలేదండి అని చెప్పి బాగి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో బాగి, నువ్వు ఇలా బాధపడతావని ఇన్ని రోజులు ఈ నిజాన్ని నీ దగ్గర దాచిపెట్టానని అమర్ అంటూ ఉంటాడు. ఆరు అక్క చావుకి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను, వాళ్లకు శిక్ష పడేలాగా చేసి ఆరు అక్క ఆత్మకు శాంతి కలిగిస్తాను అని చెప్పి బాగి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక అమర్ బాగిని ఓదారుస్తూ ఉంటాడు. ఏమండి, ఇప్పటి వరకు ఆరు అక్కను ఒక్కసారైనా కలవలేకపోయాను, కనీసం తన ఫోటో అయినా నాకు చూపించండి అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, రా బాగి, ఆరుని చూపిస్తాను అంటూ బాగి చేయి పట్టుకొని ఆరు ఫోటో ఉన్న గదిలోకి అమర్ తనని తీసుకుని వెళ్తాడు. ఇక అలా బాగి అమర్ ఇద్దరు కూడా ఆరు ఫోటోలు వస్తువులున్న గదిలోకి వెళ్తారు. అక్కడ ఆరు ఫోటో వైపు చూపిస్తూ, అదిగో బాగి మీ అక్క ఆరు అని చెప్పి అమర్ ఫోటో వైపు చూపించడంతో ఇక ఆ ఫోటో చూడగానే బాగి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏమండి, ఆ ఫోటోలో ఉన్నది ఆరు అక్కనా అని చెప్పి బాగి అంటూ ఉంటే, అవును బాగి, తనే నా ఆరు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అక్కని నేను చూశానండి, అక్కతో మాట్లాడాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి బాగి నువ్వు అనేది, ఆరుతో నువ్వు మాట్లాడావా, ఎప్పుడు, ఎక్కడ అని అంటూ ఉంటాడు. ఇంతకుముందు ఎన్నోసార్లు లాన్లో నేను పక్కింటక్కతో మాట్లాడుతూ ఉండేదాన్ని కదండి, ఆ పక్కింటక్క నాకు తప్ప మీకెవరికి కనిపించడం లేదని
ఎన్నోసార్లు మీరు నాతో అన్నారు, ఆ పక్కింటక్క మరెవరో కాదు ఆరు అక్కనే అని చెప్పి బాగి చెబుతూ ఉంటుంది. దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నాకు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇన్ని రోజులు నేను మాట్లాడింది ఆరు అక్క ఆత్మతోనా? ఆరు అక్క ఆత్మ కేవలం నాకు మాత్రమే ఎందుకు కనిపించింది, నాతో మాత్రమే ఎందుకు మాట్లాడింది అని చెప్పి ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు నుండి నేను ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి, పిల్లలకు దగ్గర అవ్వడానికి హెల్ప్ చేసింది ఆరు అక్కనే అని చెప్పి బాగి అమర్కి చెబుతూ ఉంటుంది. దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏమండి, నేను చెప్పేది నిజమండి, నేనేమీ అబద్ధం ఆడడం లేదు. ఆరు అక్క ఆత్మను నిజంగానే నేను చూశాను, తనతో మాట్లాడాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, లేదు బాగి, నేను నిన్ను నమ్ముతున్నాను. నా తర్వాత నేను ఎవరినైనా నమ్ముతానంటే అది కేవలం ఆరు తర్వాత నిన్ను మాత్రమే. నువ్వేమీ అబద్ధం చెప్పడం లేదని నాకు తెలుసు. ఖచ్చితంగా ఆరు నీకు కనిపించే ఉంటుంది, నీతో మాట్లాడే ఉంటుంది. ఎందుకంటే ఆరుకి నువ్వంటే అంత అభిమానం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదని అమర్ అంటాడు. నేను మాట్లాడేది ఆరు అక్కతో అని నాకు ఇప్పటి వరకు తెలియదండి. ఆరు అక్క ఫోటోని నేను చూడడం ఇప్పుడే. ఒకసారి మనోహరిని అడిగితే తను వేరే ఆవిడ ఫోటో చూపించింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మనోహరి ఎందుకు వేరే ఆవిడ ఫోటో చూపించి తనే ఆరు అని చెప్పుంటుందా అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏమండి, మీరేం అనుకోకపోతే మీతో ఒక విషయం చెప్పాలి. ఆరు అక్క చావులో మనోహరి పాత్ర ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి బాగి అమర్కి చెప్పడంతో, మనోహరి ఆరు ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్, మరి అటువంటప్పుడు మనోహరి ఎందుకు అలా చేస్తుందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏమో అండి, నాకెందుకో మనోహరి మీద కూడా అనుమానం ఉంది. తన గురించి మీరు పూర్తిగా ఎంక్వైరీ చేయిస్తే బెటర్ అని చెప్పి, మీరు మనోహరిని పెళ్లి చూపులు చూడటానికి వచ్చి ఆరు అక్కని పెళ్లి చేసుకున్నారని తను మీ మీద కోపంతో ఇదంతా చేయించి ఉండొచ్చు కదా అని చెప్పి బాగి అమర్ మనసులో అనుమానాన్ని నాటుతుంది. ఇక దాంతో అమర్కి కూడా మనోహరి మీద అనుమానం మొదలవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం.